జై శ్రీమన్నారాయణ. మనకు రేపు ఏకాదశి, దీన్ని భీష్మ ఏకాదశి అంటారు. మనకు 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ యొక్క ఏకాదశి పాపాన్ని తొలగించేటటువంటి ఏకాదశి. ఎందుకయా అంటే ఈ యొక్క ఏకాదశి నాడు అంపశయం మీద పడుకొని భీష్మ పితామహుడు పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు. మనందరం కూడా విష్ణు సహస్రనామము చదివేటప్పుడు మనం చదువుతుంటాం భీష్మ ఉవాచ, అర్జున ఉవాచ అని చెప్పేసి కదా. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి అంటే రేపటి రోజున శ్రీ మహావిష్ణువుని అంటే శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తూ ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండవులకు ఉపదేశించి తన ప్రాణాన్ని విడిచాడు. ముఖ్యంగా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణము చేయడం ద్వారా ఏమి కలుగుతుందయా అంటే అనాయాసేన మరణం, అంటే ఎటువంటి బాధలు పడకుండా మరణాన్ని పొందవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క భీష్మ ఏకాదశి నాడు భక్తులందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఏమి కలుగుతుందయా అంటే మొదటిగా భయము తొలగుతుంది. సర్వ భయాల్ని తొలగించేటటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుడు సముద్రము వంటి వాడు. నీరు కనబడుతుంది కానీ ఆ నీటిని తాగడానికి మాత్రము కుదరదు. అదేవిధంగా మేఘము ఆ సముద్రము నుండి నీటిని తీసుకొని వర్ష రూపకంగా కురిస్తే ఆ నీరు తాగడానికి మనకు పనికి వస్తుంది. అందుకని ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్జ్ఞానాన్ని నేరుగా కాకుండా భగవత్ తత్వము తెలిసినటువంటి భీష్మ పితామహుడి ద్వారా మనందరికీ కూడా అందించాడు. అది అందితే లోకానికంతా కూడా ఉపకారము కలుగుతుంది అన్న ఉద్దేశంతోని ఆ శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడికి వరాన్ని ఇచ్చాడు. భీష్ముడి ద్వారా ధర్మసారాన్నంతా కూడా పాండవులకు ఉపదేశించాడు. అదేవిధంగా భగవద్గీత అర్జునుడికి నేరుగా తానే అయి ఉండి అర్జునుడికి ఉపదేశించాడు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్ముడి ద్వారా అందరికీ కూడా చెప్పించాడు. శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా తేలికగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. భక్తులందరూ కూడా గమనించుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికై ఈ యొక్క భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి, పారాయణం చేయండి. మనము చేసినటువంటి పాపము అంటే ఇహ జన్మలో పూర్వజన్మలో చేసినటువంటి పాపమంతా కూడా తొలగించడానికి మనందరికీ కూడా అందించినటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతా కూడా మనము పారాయణం చేసుకుని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాము. జై శ్రీమన్నారాయణ.